హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వందు క్రియేషన్స్. ఇవాళ మామిడి తండ్రి ఎలా తయారు చేయాలో చూద్దాము. ముందు ఒక జల్లెడ తీసుకోవాలి, హోల్స్ ఉన్నది. అండ్ ఒక గిన్నె తీసుకున్నాను. ఆ గిన్నెలో కొంచెం పంచదార వేసాను. అంటే మామిడికాయలు కొంచెం పుల్లగా ఉంటాయి కదా, అందుకని మామిడికాయల మీద నాకు కొంచెం ఇలా మరకగా వస్తే అవి తీసేసి నీట్గా ఉన్నది తీసుకొని జల్లించుకుంటున్నాను. ఎందుకంటే మామిడికాయలో పీచు ఉంటుంది కదండి, ఆ పీచు మళ్ళీ ఆ తాండ్రి అప్పడంలో వేస్తే బాగోదు కదా, టేస్ట్ బాగోదు. అందుకని అలా పీసులుగా వస్తే పిల్లలు కూడా ఇష్టపడరు. నేను అందుకే మామిడి రసం అంతా జల్లించుకుంటున్నాను. పంచదార ఏంటంటే ఆ మామిడికాయ రసం టేస్ట్ సరిపడంత వేసుకున్నాను. ఎంత కావాలో క్వాంటిటీ అంత పంచదార మనం కలుపుకొని టేస్ట్ చూసుకోవాలి. ఆ పంచదార అండ్ మామిడికాయ రసం కలిపి ఉంచుతాను. అండ్ ఇది గిన్నెలో ఉన్నది రసం అంతా ఇలా తీసేసి పీస్ అంతా తీసేసి పక్కన పెట్టుకోవాలి. అండ్ ఇది చిన్న పిల్లలకి చాలా మంచిదండి, హెల్తీ కూడా. ఈ అప్పడాలు 1 ఇయర్ దాకా మనం నిలువ ఉంచుకోవచ్చు. ఈ మామిడి తండ్రి పల్చగానే వస్తాను కాబట్టి ఇది 1 ఇయర్ దాకా నిలువున్నా కూడా పాడవు. ఎందుకంటే మ్యాంగో సీజన్ ఇప్పుడే కాబట్టి ఇయర్ అంతా మనకి తినాలనిపించినప్పుడల్లా మేము అప్పడాలు తీసుకొని తింటూ ఉంటాం. ఇదిగోండి ఇలా పంచదార కలిపేసి నీట్గా కిందంతా పెరిగిపోయింది పంచదార, అందుకని బాగా కలుపుకొని దీన్ని ఎండలో పెట్టుకోవాలి తీసుకెళ్ళి. అంటే నేను ఫస్ట్ పళ్ళెం అండ్ మామిడికాయ రసం అండ్ నెయ్యి తీసుకొని వెళ్ళాను. ఇలా పళ్ళెలు చిన్న పళ్ళెలు మన ఇంట్లో ఎన్ని ఉంటే అన్ని తీసుకొని అలా కొంచెం నెయ్యి రాసుకుంటూ అన్ని పళ్ళెల్లో అలా నెయ్యి రాసి నేను పెట్టుకున్నాను. అండ్ నా వీడియో కూడా ఎవరు తీసేవాళ్ళు లేకపోతే నేనే పట్టుకొని తీయాల్సి వస్తుంది. అండ్ ఇలా నెయ్యి రాసిన తర్వాత కొంచెం ఆ రసం అంటూ వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. మనం ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత అన్ని లైన్గా ఎండలో పెట్టేసండి. పొద్దున్నే చేసి ఇలా పెట్టేస్తే ఈవినింగ్ కల్లా రెడీ అయిపోతాయి అలా. అండ్ మన ఇంట్లో పళ్ళెలు లేవనుకోండి, ఒక ప్లాస్టిక్ పాలిథిన్ కవర్ లాంటిది ఏదైనా ఉన్నా కూడా అలా పెట్టుకొని దాని మీద కూడా కొంచెం నెయ్యి రాయాలండి. నెయ్యి రాస్తే ఏంటంటే కొంచెం టేస్ట్ బాగుంటుంది. నూనెలో అంటే స్మెల్ వచ్చేస్తుంది 1 ఇయర్ దాకా. నెయ్యితో చేస్తే స్మెల్ ఉండదు. అండ్ ఈ అప్పడాలు 1 ఇయర్ దాకా ఉంచుకొని పిల్లలకి పెడితే వాళ్ళు చాలా టేస్టీగా తింటారు. రోజు చాక్లెట్స్ బిస్కెట్స్ తినేదే కదా, అందుకని ఇవి ఇలా స్ప్రెడ్ చేసుకొని ఉంచుకోవాలి. ఇవి కూడా ఈవినింగ్ కల్లా రెడీ అయిపోతాయి. ఇలా ఎన్ని పళ్ళాలు రెడీ అయిపోయినాయండి చూడండి. అండ్ వీటిని తీయాలంటే రౌండ్ సర్కిల్లో కట్ చేసి ఉంచితే అది ఈజీగా వచ్చేస్తుందండి. అండ్ అది తీయడానికి మా అబ్బాయి ఎంత ఆతృతలో ఉన్నాడో, అది తినాలి మమ్మీ ఫస్ట్ నాకు అనేసి. మా అబ్బాయిలు మాత్రం చాలా టేస్టీగా తింటారండి ఇవి. అండ్ ఇవి అన్నీ ఇలా తీసేసి తిప్పేసి మళ్ళీ రెండో రోజు ఎండలో పెడితే అండ్ అవి బాగా సెట్ అయిపోతాయి. అండ్ తర్వాత అలా తినేసేయచ్చు. ఇతను మాత్రం ఇంత టేస్టీగా తింటున్నాడంటే అక్కడే కూర్చొని 4-5 తినేసాడు. మీకు నా రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.